హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుండి మనం మన ఛానల్లో డాన్స్ ఆఫ్ ద స్కై ఎంపైర్ అనే డ్రామాని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఒక చిన్న బాబు అమ్మ అమ్మ అని అరుస్తూ పరుగులు తీస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక మెరుపు ఆకాశం నుండి కిందికి పడుతూ ఉంటే దాన్ని యూజ్ చేసుకుని ఒక పెద్ద డెమోన్ ని పట్టుకుంటున్నాడు. కానీ ఆ రాక్షసుడు అక్కడున్న వాళ్ళందరినీ అటాక్ చేసేసి, మా దగ్గర దైవశక్తి ఉన్నప్పటికీ మేమెప్పుడు మనుషుల్ని అటాక్ చేయలేదు, కానీ మనుషులైన మీరేమో మమ్మల్ని అటాక్ చేసి చంపాలని ప్రయత్నిస్తున్నారు. అందువల్ల మేము ఇక మీదట చూస్తూ కూర్చోలేము అనేసి అతన్ని అటాక్ చేయడానికి పరిగెడుతూ ఉంటే అది చూసి ఆ పెద్దయిన ఒక అమ్మాయిని కిందికి దింపుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు, ఆ డెమాన్ యొక్క సొంత చెల్లెలు. ఆ పెద్దయిన వెంటనే ఆ లేడీ యొక్క రక్తాన్ని తీసి ఆ డెమాన్ యొక్క నుదుటి మీద విసిరివేయగానే అతను తన నార్మల్ రూపంలోకి వస్తున్నాడు. అది చూసి ఆ లేడీ వాళ్ళ అన్న దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటే ఆ పెద్దయిన అమ్మాయిని చంపేస్తున్నాడు. అప్పుడు కరెక్ట్ గా అక్కడికి ఒక ఏంజెల్ వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ అటాక్ చేస్తూ ఉంటే ఆ పెద్దాయన ఆ ఏంజెల్ మీద ఒక మంత్రవలయాన్ని వేస్తున్నాడు. కానీ ఆ ఏంజెల్ ఆ మంత్రవలయాన్ని అంతం చేసి ఆ డెమాన్ యొక్క ప్రాణాన్ని కాపాడి అతని యొక్క మంచు వలయంలో బంధిస్తూ ఉంది. ఇప్పుడు అమ్మాయి అక్కడున్న వాళ్ళందరినీ చూసి 10 సంవత్సరాల తర్వాత డ్రాగన్ మళ్ళీ బయటకు వస్తాడు, వచ్చి ఈ మనుషుల్ని అంతం చేసేస్తాడు అని చెప్పేసి ఆ ఏంజెల్ కూడా అక్కడే చనిపోతూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా ఆ డ్రాగన్ యొక్క ఖడ్గము ఆకాశంలోకి వెళ్లిపోతూ ఉంది. అంతలో ఒక చిన్న బాబు వచ్చి ఆ పెద్దాయన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ పెద్దాయన ఆ బాబు కళ్ళని చూసేసి వెంటనే తన చేతికి సంకెళ్లు వేసి అక్కడి నుండి తీసుకొని వెళ్లిపోతూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి ఆ బాబు వాళ్ళ నాన్న వచ్చి, గ్రాండ్ మాస్టర్, దయచేసి మా అబ్బాయిని వదిలేయండి, నేను ఎలా అయినా తనని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను అని నాన్న అంటూ ఉంటే, అలా అయితే అతను ఎవరో నీకు ముందే తెలుసా అని ఆ పెద్దాయన అడుగుతూ ఉన్నాడు. వాడు పుట్టగానే వాడెవరో నాకు తెలిసిపోయింది, కానీ గ్రాండ్ మాస్టర్, నేను మా అబ్బాయిని కంట్రోల్లో ఉంచుకుంటాను, వీడి వలన మనుషులకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. సరే ఓకే, నేను వాడిని ప్రాణాలతో వదిలిపెడుతున్నాను, కానీ నాకు ఒక కండిషన్ ఉంది. మీరేం చెప్పినా నేను అది చేయడానికి రెడీగా ఉన్నాను, కానీ దయచేసి నా కొడుకును మాత్రం వదిలిపెట్టండి అని నాన్న అంటూ ఉన్నాడు. నాన్న, మా అమ్మని చంపింది వాడేనన్నా, వాడిని నేను చంపబోతున్నాను అని బాబు అరుస్తూ ఉంటే, నోర్ ముయ్ లీసన్ అని నాన్న తిడుతూ ఉన్నాడు. అంతలో ఆ పెద్దయిన ఇక మీదట ఇతను నాకు శిష్యుడుగా ఉండబోతున్నాడు అనేసి ఆ పెద్దయిన ఆ బాబు యొక్క మెమరీస్ అంతా రిమూవ్ చేసేస్తున్నాడు. అలా 10 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. ఇప్పుడు ఆ రాజ్యంలో ఫస్ట్ క్రౌన్ ప్రిన్స్ కి పట్టాభిషేకం జరగబోతూ ఉంది. అందువల్ల అందరూ అతనికి కంగ్రాట్స్ చెప్పడానికి వస్తూ ఉన్నారు. అందరూ పైకి లేవండి, పైకి లేవండి, మీరెందుకు నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, నేను ఇంకా రాజుని కూడా కాలేదు కదా అని అంటూ ఉన్నాడు. సరే ఓకే, ఇంతకీ ఆ లీసన్ ఎక్కడున్నాడు అని క్రౌన్ ప్రిన్స్ అడుగుతూ ఉంటే, మీరు అతని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అతను కన్ఫర్మ్ గా ఈ ఫంక్షన్ ని ఆపలేడు, సిటీ మొత్తము మన మనుషుల్ని సెట్ చేసేశాను, కాబట్టి ఆ లీసన్ ఎలాగో లోపలికి రాలేడు అని అసిస్టెంట్ అంటూ ఉంటే, ఆ లీసన్ చాలా తెలివైనవాడు, వాడిని ఆపడం నీ వల్ల అవుతుందా అని క్రౌన్ ప్రిన్స్ అడుగుతూ ఉంటే, అలా అయితే మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా అని అసిస్టెంట్ అడుగుతూ ఉన్నాడు. అది విని క్రౌన్ ప్రిన్స్ వెంటనే అతని చెవిలో ఏదో ఐడియా గురించి చెప్తూ ఉన్నాడు. ఐడియా చాలా బాగుంది అని అసిస్టెంట్ అంటూ ఉన్నాడు. ఎందుకు క్రౌన్ ప్రిన్స్ అమ్మాయిల బట్టలు అడిగారు అని అంటూ ఉంటే, ఏమో అర్థం కావడం లేదు అని అనుకుంటూ పని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. హే బ్యూటీ, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని మన హీరో అంటూ ఉంటే, పోండి నాకు సిగ్గేస్తుంది అని పని వాళ్ళు అంటూ ఉన్నారు. అప్పుడు కరెక్ట్ గా క్రౌన్ ప్రిన్స్ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటే దాన్ని పైన నిలబడుకొని ఒక అతను గమనిస్తూ ఉన్నాడు. హే, నేను నీతో ముందే చెప్పాను కదా, ఆ లీసన్ ఒక తెలివి తక్కువ దద్దమ్మ అనేసి, నేను ఇప్పుడు పల్లకిలో వెళ్తున్నాను అనుకుని వాడు నన్ను ఫాలో చేసుకుంటూ అక్కడికి వెళ్తూ ఉంటాడు, కానీ నేనేమో లేడీ గెటప్ వేసుకొని వాడిని మోసం చేసేసాను, కానీ ఆ పిచ్చివాడి వలన నేను నా పట్టాభిషేకం ఫంక్షన్ కి కూడా ఇలా అమ్మాయి గెటప్ లో వెళ్లాల్సి వస్తుంది అని అంటూ ఉన్నాడు. నీకు లీసన్ అంటే అంత భయమా అని ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటే, ఈ వాయిస్ ని ఎక్కడో విన్నట్టుగా ఉందే అని చూస్తూ ఉన్నాడు. హే బ్యూటీ, నేను ఈ లేడీ గెటప్ లో అందంగా ఉన్నానా అని అంటూ ఉంటే, అయ్యో బూచి అని అరుస్తూ ఉన్నాడు. ఇతనే మన డ్రామా యొక్క హీరో, ఇతని పేరు లీసన్. ఇప్పుడు లీసన్ వీడు పెద్ద పిచ్చివాడు, ఎప్పుడు ఇలాంటి తుప్పాస్ ప్లాన్స్ వేస్తూ ఉంటాడు, అయినా నువ్వెందుకు నన్ను అలా చూస్తున్నావు, ముందు వాడిని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళు అని లీసన్ అంటూ ఉన్నాడు. ఇక్కడేమో అందరూ క్రౌన్ ప్రిన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడక్కడికి ఒక అతను వచ్చి క్రౌన్ ప్రిన్స్ లీసన్ కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయాడని అంటూ ఉన్నారు. అది విని రాజుగారు లీసన్ వాళ్ళ నాన్నని పిలిచి, మీ కొడుకు ఇప్పుడు ఏం చేస్తాడో చూడండి, మీరు మీ కొడుకుని ఇలానే పెంచుతారా అని అడుగుతూ ఉంటే, రాజుగారు నన్ను దయచేసి క్షమించండి, మీరేం బాధపడకండి, క్రౌన్ ప్రిన్స్ ని నేను ఇక్కడికి తీసుకుని వస్తానని అంటూ ఉన్నాడు. ఈ లీసన్ కి రోజు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయడమే పెద్ద పని అయిపోయింది అని గ్రాండ్ మాస్టర్ అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మనకి ఒక అందమైన ఏంజెల్ ని చూపిస్తున్నారు. ఈమెనే మన హీరోయిన్, తన పేరు యూలియన్.
మనం వచ్చేసాము, నువ్వు ముందు కిందికి వెళ్ళు. అవును మాస్టర్, ఇదే క్వింటియన్ సిటీనా అని మన హీరోయిన్ అడుగుతూ ఉంటే, అవును, నేను అనుకున్నట్టుగానే దాదాపు 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ క్వింటియన్ సిటీలోనే మన లీడర్ ఉన్నారు. నువ్వు మన కున్లాండ్ క్లాన్ కి చెందిన చివరి ఏంజెల్వి. నువ్వే ఎలా అయినా మన డ్రాగన్ లీడర్ ని విడిపించాలి, మన క్లాన్ ని కాపాడాలి అని మాస్టర్ అంటూ ఉంటే, నేను కన్ఫర్మ్ గా చేస్తాను మాస్టర్, నువ్వు కన్ఫర్మ్ గా దీన్ని చేయగలవని నాకు బాగా తెలుసు. కానీ నేను అక్కడికి హ్యూమన్ ఫామ్ లో రాలేను, కాబట్టి నేను ఎప్పుడు నీతో పాటు నీ ఖడ్గంగా ఉంటాను. నువ్వు ఎలా అయినా ఆ మ్యాజికల్ అకాడమీలోకి వెళ్ళాలి. అలా వెళ్ళగలిగితేనే మన డ్రాగన్ కింగ్ మీద ఉండే ఆ మంత్రవలయాన్ని రిమూవ్ చేయగలము. కానీ నువ్వు అక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ గ్రాండ్ మాస్టర్ కూడా అక్కడే ఉంటాడు. ఓకే మాస్టర్, ఇంతకీ నేను ఎలా లోపలికి వెళ్ళగలను? నేను ఇలానే వెళ్తే నేనెవరో వాళ్ళు కనిపెట్టేస్తారు కదా అని హీరోయిన్ అడుగుతూ ఉంటే, అది విని మాస్టర్ వెంటనే ఒక మంత్రాన్ని వేసి తనని ఒక హ్యూమన్ ఫామ్ లోకి మార్చేస్తున్నాడు. నేను చెప్పింది నువ్వు జాగ్రత్తగా విను. నేను నీ ఏంజల్ పవర్స్ అన్నిటిని టెంపరీగా బయటకు తీసేశాను, కానీ నీకు ఒక వీక్నెస్ ఉంది అని అంటూ ఉంటే, అదేంటి అని అడుగుతూ ఉంది. వాటర్ నే నీ వీక్నెస్, కాబట్టి వాటర్ తగిలితే నీ ఒరిజినల్ రూపం బయట పడిపోతుంది, కాబట్టి వాటర్ తగలకుండా చూసుకో అని మాస్టర్ అంటూ ఉంటే, సరే ఓకే, నేను కాస్త జాగ్రత్తగానే ఉంటాను అని యూలియన్ అంటూ ఉంది. అది విని మాస్టర్ వెంటనే ఒక ఖడ్గంగా మారిపోతున్నాడు. తను ఆ ఖడ్గాన్ని తీసుకుని సిటీలోకి వెళ్తూ ఉంది. అప్పుడు సిటీ అంతా లీసన్ ఫోటోని అంటించినట్టు ఉన్నారు. అవును, ఇంతకీ ఈ పిచ్చ నువ్వు నోడి హనమిన మదోపిడ ఆపినకి ఈ నొక్సు మడి ఊడా నువ్వు సోక్స్ ఓ మద్రేలేమా నువ్వు నా ఇరు నుండి పారిపోవడం కోసము క్రౌన్ ప్రిన్స్ ని కిడ్నాప్ చేయాలా అని అడుగుతూ ఉన్నాడు. నేను అతనిని కిడ్నాప్ చేయడం ఫస్ట్ టైం ఏం కాదు కదా, కాబట్టి వాడు దాని గురించి పెద్దగా పట్టించుకోడు. అది కాదు, మీ నాన్నగారికి మీరు బయటకు వెళ్ళబోతున్న మ్యాటర్ కానీ తెలిస్తే ఆయన మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టారని అంటూ ఉంటే, ఆయనకి మ్యాటర్ తెలిసే లోపు మనం ఇక్కడ నుండి పారిపోదాము, మనం ఇక్కడ నుండి సక్సెస్ఫుల్ గా బయటపడ్డము నీ యాక్టింగ్ స్కిల్స్ మీదనే ఆధారపడి ఉంది, కాబట్టి ఇంకా అంతా నువ్వే చూసుకోవాలి అని మన హీరో అంటూ ఉన్నాడు. ఇక్కడేమో సిటీలోకి ఎంటర్ అయ్యే వాళ్ళందరినీ అక్కడ ఉన్న గార్డ్స్ అందరూ చెక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల తరువాత డ్రాగన్ కింగ్ బయటకు వచ్చేస్తాడు అని చెప్పారు కదా, అందువల్ల అక్కడికి వచ్చే వాళ్ళందరినీ ఆ మాయ అద్దంలో చెక్ చేసి చూస్తూ ఉన్నారు. మాస్టర్, ఇందులో నా ఒరిజినల్ రూపం కనిపిస్తూ ఉంది అని యూలియన్ అంటూ ఉంటే, ఇదంతా గ్రాండ్ మాస్టర్ ప్లానే. అలా అయితే వీడికి మనం ఇక్కడికి వస్తున్న మ్యాటర్ ముందే తెలిసినట్టు ఉంది, కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు, నువ్వు ఆ మాయ అద్దం దగ్గరికి మాత్రము వెళ్ళకు అని మాస్టర్ అంటూ ఉన్నాడు. హే పాప, నువ్వెందుకు అక్కడ నిలబడుకుని ఉన్నావు? నువ్వు ఇలా ఈ అద్దం దగ్గరికి రా, నేను నిన్ను చెక్ చేయాలి అని అంటూ ఉంటే, వస్తాను ఆగండి, ఇంతకీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ అద్దం ముందుకు వెళ్తే నేను బాగా ఇరుక్కుంటాను కదా అని అనుకుంటూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా మన హీరోని బండిలో పడుకోబెట్టుకుని హీరో వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి వస్తూ ఉన్నాడు. జరగండి జరగండి అని వస్తూ ఉంటే, కాస్త ఆగు, ఇంతకీ ఈ బండిలో ఎవరున్నారు అని అడుగుతూ ఉంటే, ఇందులో మా నాన్న ఉన్నారు. సరే ఓకే, ఎందుకు ఆయన ముఖాన్ని మూసేసి తీసుకుని వెళ్తున్నావు? అది కాదు, ఆయనకి టీబీ రోగం వచ్చి చనిపోయారని అంటూ ఉంటే, ఆ సమయాన్ని యూజ్ చేసుకుని యూలియన్ ఎస్కేప్ అయిపోవడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ ఆ గార్డ్ తనని చూసేస్తున్నాడు. హే పాప, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రా, వచ్చి ముందు అద్దం ముందు నిలబడు, నేను ఇప్పుడే అద్దం ముందు నిలబడేసి వస్తున్నాను అని అంటూ ఉంటే, కానీ నేను నిన్ను గమనించలేదు, అందువల్ల నువ్వు మళ్ళీ దాని ముందుకు వచ్చి నిలబడు అని గార్డ్ అంటూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా మన హీరోకి దురద పుట్టి కాలని గోక్కుంటూ ఉన్నాడు. అదంతా మన హీరోయిన్ చూసేస్తూ ఉంది. గాడ్ గాడ్, అతను కదులుతున్నాడు, చనిపోయిన వాడు ఎలా కదులుతాడమ్మా అని అంటూ ఉన్నాడు. ఇంతకీ ఈ పొట్టి పాప ఎవరు? మనల్ని ఇరికించడానికి ట్రై చేస్తుందేంటి అని హీరో అనుకుంటూ ఉన్నాడు. అవును, ఇంతకీ మీ నాన్న ఎప్పుడు చనిపోయారు? నిన్న చనిపోయారు. ఏంటి నిన్ననా? అవును, దానికి ఇప్పుడేంటి అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే, నిన్న చనిపోయారు అంటున్నారు. అలా అయితే అతని మీద ఈగలు వాళ్తాయి కదా, కానీ ఈగలు ఏమి వాలడం లేదేంటి అని యూలియన్ అడుగుతూ ఉంటే, అది విని హీరో వెంటనే ఒక చిన్న మంత్రాన్ని వేసి ఈగల్ని రప్పిస్తున్నాడు. ఇప్పుడు నమ్ముతావా? సరే ఓకే బాబు, నువ్వు మీ నాన్న
బాడీని తీసుకుని వెళ్ళిపో అని అంటూ ఉంటే, ఆగండి ఆగండి నేను ఒకసారి అతని ముఖాన్ని చూడాలని అనుకుంటున్నాను అనేసి హీరోయిన్ హీరో మీద ఉండే ఆ మ్యాట్ ని రిమూవ్ చేసి చూసేసి, ఈయన నిజంగానే మీ నాన్ననేనా, చూడ్డానికి చాలా చిన్న ఏజ్ లాగా అనిపిస్తూ ఉంది అని హీరోయిన్ అడుగుతూ ఉంటే, అయ్యయ్యో నాన్న, నువ్వు నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయావే అని అసిస్టెంట్ యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. ఒక్క నిమిషం ఆగండి ఆఫీసర్, ఒకసారి ఇలా చూడండి, ఇతను చూడ్డానికి సేమ్ ఆ ఫోటోలో ఉండే వ్యక్తి లాగానే అనిపిస్తున్నాడు అని అంటూ ఉంటే, అరే అవునవును ఇది గార్డియన్ లీసన్ కదా అని అందరూ అనుకుంటూ ఉన్నారు. అంతలో అయ్యో నాన్న, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కూడా సేమ్ నీలాగానే ఉన్నాడు నాన్న అని అసిస్టెంట్ ఏడుస్తూ ఉంటే, హీరో వెంటనే అసిస్టెంట్ ని చూసి, రే ఇంక నీ ఓవర్ యాక్టింగ్ ఆపురా, ఆల్రెడీ మనం దొరికిపోయాం కదరా, ఇంకా ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు, ఒసే పొట్టిదానా నన్నే ఇరికిస్తావా, నీ సంగతులు తర్వాత చెప్తాను, రే దద్దమ్మ ముందు బండి తీయురా, ఇక్కడ నుండి పారిపోదామని అంటూ ఉంటే, అది విని అసిస్టెంట్ వేగంగా బండిని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. గార్డ్స్ అందరూ వాళ్ళని ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అప్పుడు కరెక్ట్ గా హీరోయిన్ బ్యాక్ సైడ్ నుండి ఎస్కేప్ అయిపోతూ ఉంది. మాస్టర్ కాస్త మేము చెప్పేది వినండి, ఎక్కడికి వెళ్ళకండి అని గార్డ్స్ అంటూ ఉంటే, నేను ఫైనల్ గా ఈ సిటీ నుండి బయటకు వెళ్ళబోతున్నాను, నన్ను ఇంకెవ్వరూ ఆపలేరని హీరో అంటూ ఉన్నాడు. అప్పుడు గ్రాండ్ మాస్టర్ అక్కడికి వచ్చి హీరోని ఫ్రీజ్ చేసేస్తున్నాడు. ఎవర్రా అది, నా మీద మంత్రమా అని హీరో అంటూ ఉంటే, నువ్వు మళ్ళీ ఇక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తున్నావా, రే ముసలివాడా ఇదంతా నీ ప్లాన్ నేనా, ఎవర్రా ముసలివాడు, నువ్వు నన్ను వదిలేసి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నావా, నేను నిన్ను ఎంత మిస్ అవుతానో తెలుసా, కానీ నేను నిన్ను మిస్ అవ్వను ముసలాయనా, రే అసిస్టెంట్ నువ్వు అక్కడేం చేస్తున్నావురా, అలా చూడండి అతనే నాకు ఈ ప్లాన్ చెప్పాడు, ముందు అతన్ని పట్టుకోండి అని హీరో అంటూ ఉన్నాడు. అమ్మయ్యా నేనేలాగో తప్పించుకున్నాను అని అసిస్టెంట్ అంటూ ఉంటే, గ్రాండ్ మాస్టర్ అసిస్టెంట్ ని చూస్తూ ఉన్నాడు. గ్రాండ్ మాస్టర్ మీరు నాకు సంఖ్యలు వేయకండి, నేనే వేసుకుంటాను అనేసి అసిస్టెంట్ అంటూ ఉన్నాడు. ఇక్కడేమో క్రౌన్ ప్రిన్స్ ని గుంట తవ్వి ఆ గుంటలో పూడ్చిపెట్టినట్టు ఉన్నారు. రే లీసన్, నన్ను చంపాలి అనుకుంటే అట్లీస్ట్ నన్ను డ్రెస్ చేంజ్ చేసుకుని ఇవ్వరా, నేను ఈ లేడీస్ డ్రెస్ వేసుకుని బాగా ఇబ్బంది పడుతున్నాను, నువ్వు మాత్రం ఇప్పుడు ఇక్కడికి రాకపోతే నేను రాజైన తర్వాత నీ ఫ్యామిలీని చంపేస్తానని అరుస్తూ ఉన్నాడు. ఏంటి, ఏం లేదు నోరు మూసుకుంటాను అని అంటూ ఉన్నాడు. అంతలో అక్కడికి సెక్యూరిటీ గార్డ్స్ వస్తూ ఉన్నారు. రే ముందు నన్ను బయటకు లాగండ్రా, అలానే ఆ చెంగను కూడా పట్టుకోండ్రా అని అంటూ ఉంటే, సరే ఓకే ఇప్పుడే వెళ్తాము అనేసి చెంగుని పట్టుకోవడానికి వెళ్తూ ఉన్నారు. రే ముందు నన్నెవరైనా బయటకు తీయండ్రా అని అరుస్తూ ఉన్నాడు. ఇక్కడేమో మన హీరో చేసిన మిస్టేక్ కి బాగా దెబ్బలు పడుతూ ఉన్నాయి. నువ్వెందుకు ఇలా చేసావురా, గ్రాండ్ మాస్టర్ నీ మీద ఎంత కోపంగా ఉన్నారో తెలుసా అని నాన్న అడుగుతూ ఉంటే, ఆ ముసలివాడు కోపంగా ఉంటే నాకేంటి, లేకపోతే నాకేంటి, ఏంట్రా నువ్వు మాటకు మాట ఎదురు సమాధానం చెప్తున్నావు, సరే ఓకే నేనేం మాట్లాడను, అలా అయితే నన్ను వెంటనే ఆ బైషాంకి తీసుకుని వెళ్ళండి, అప్పుడే నేను మా అమ్మ గురించి ఏమైనా తెలుసుకోగలను. రే నాన్న ఏంటి సైలెంట్ గా ఆగిపోయావు, నువ్వు ముందు ఆ లాస్ట్ దెబ్బని కొట్టే, నువ్వు థింక్ చేస్తుండడం చూస్తూ ఉంటే నాకు కాస్త భయం వేస్తుంది, రే ఇక మీదట నువ్వు ఇలా చెయ్యకు అనేసి నాన్న వెంటనే గ్రాండ్ మాస్టర్ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఇంతకీ వాడికి వాళ్ళ అమ్మ గురించి ఏమైనా గుర్తుందా అని గ్రాండ్ మాస్టర్ అడుగుతూ ఉంటే, లేదు కానీ అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ కలలోకి వస్తుందని అంటూ ఉంటాడు. సరే ఓకే దాని గురించి పట్టించుకోకు, ముందు వెళ్ళి వాడిని మ్యాజికల్ అకాడమీలో జాయిన్ అవ్వమని చెప్పు, సరే ఓకే నేను వాడిని అకాడమీలో జాయిన్ అవ్వమని చెప్తాను అని నాన్న అంటూ ఉన్నాడు. అవును ఇంతకి నువ్వేం థింక్ చేస్తున్నావు, లేదు నేను మా అమ్మ గురించి ఏమైనా అడుగుతూ ఉంటే మా నాన్న నాకు దాని గురించి ఏం చెప్పడం లేదు, ఒకవేళ మా బాబు గారు ఏమైనా మా అమ్మని మోసం చేసేసి ఉంటాడా అని హీరో అంటూ ఉంటే, అలా ఉండదు బాస్, దాని వెనకాల వేరే ఏమైనా రీజన్ ఉంటుందేమో, సరే ఓకే బాస్ మీకు డైలీ ఒక కల వస్తుంది అని అంటూ ఉంటున్నారు కదా, మీ అమ్మ మీ కల్లోకి ఎందుకు వస్తున్నారో ఏమైనా తెలిసిందా అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే, లేదు కలలో మా అమ్మ నన్ను పిలుస్తూ ఉంటుంది, అది విని నేను తన దగ్గరికి వెళ్తున్నాను, కానీ నేను తన దగ్గరికి వెళ్ళగానే తను మాయమైపోతూ ఉంది, నేను వెంటనే నిద్ర లేచిపోతున్నానని హీరో అంటూ ఉంటే, ఓహో అలానా, అసలు ఏమై ఉంటుంది, ఎందుకు ఎవరు దాని గురించి చెప్పడం లేదు అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే, ఏమో అర్థం కావడం లేదు, అది కాదు నేను గ్రాండ్ మాస్టర్ దగ్గర ఇరుక్కోగానే నువ్వు నన్ను వదిలేసి పారిపోయావు కదా అని హీరో అడుగుతూ ఉంటే, బాస్ నేను పారిపోయిన దాని గురించి మీరు ముందు మర్చిపోండి, అసలు మీరు ఇరుక్కోవడానికి కారణము ఆ అమ్మాయినే కదా, అవునవును ఇదంతా ఆ పొట్టిదాని వలనే, ముందు వెళ్ళి తనని వెతికి పట్టుకోవాలి అని హీరో అంటూ ఉంటే, దానికి ముందు మనం బయటకు వెళ్ళాలి, అవును ఇంతకీ ఆ చెంగ్ ఎక్కడికి వెళ్ళాడు అని హీరో అడుగుతూ ఉంటే, నేను వచ్చేసాను బాస్, రావడానికి ఇంత లేట్ అయింది ఏంటి, చెంగ్ నువ్వెందుకు మన వాళ్ళనే కొట్టావని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే, అలా చేయకుండా ఉంటే నేను మిమ్మల్ని ఎలా కాపాడగలను, సరే ఓకే అని అసిస్టెంట్ అంటూ ఉన్నాడు. మీకు మ్యాటర్ తెలుసా, ఈసారి మ్యాజికల్ అకాడమీలో జాయిన్ అవ్వడం కోసము చాలా మంది వస్తున్నారంట, అందులో
పక్క రాజ్యాలకి చెందిన వాళ్ళందరూ రాబోతున్నారంట. ఆ అకాడమీలో జాయిన్ అయ్యి ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళే గ్రాండ్ మాస్టర్ కి శిష్యులు కాగలరు. అకాడమీకి చాలా అందమైన అమ్మాయిలు కూడా రాబోతున్నారు అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి ఇద్దరు అందమైన అమ్మాయిలు వస్తూ ఉన్నారు. ఇంతకీ వాళ్ళిద్దరు ఎవరు అని అడుగుతూ ఉంటే వాళ్ళు షూ మినిస్టర్ వాళ్ళ కూతుళ్ళు. గ్రాండ్ గా పింక్ కలర్ లో డ్రెస్ వేసుకొని ఉంది కదా, తన పేరు పియాన్ రన్. అలానే ఇంకొక అమ్మాయి సింపుల్ గా ఉంది కదా, తన పేరు యాన్ రన్ అని అంటూ ఉన్నాడు. అంతలో సర్వెంట్ వచ్చి, మేడం మా హోటల్లో టేబుల్ ఖాళీ లేదు, మీరు వేరే హోటల్ కి వెళ్తారా అని అడుగుతూ ఉంటే తను ఎవరో తెలుసా, నేను తప్పుగా ఏం మాట్లాడడం లేదు కదా మేడం, మా హోటల్లో ప్లేస్ ఖాళీ లేదు అనే చెప్పాను అని అంటూ ఉంటే అంతలో అక్కడున్న వాళ్ళందరూ పైకి లేచి మా టేబుల్ దగ్గరికి రండి రండి అని పిలుస్తూ ఉంటే ఒక అతను మాత్రం వాళ్ళ గురించి పట్టించుకోకుండా కూర్చొని ఉన్నాడు. తను వెంటనే వెళ్లి అతని టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చొని, రే ఇక మీదట ఇది నా టేబుల్ కాబట్టి నువ్వు ఈ టేబుల్ ని ఖాళీ చేస్తావా అని అడుగుతూ ఉంటే, కానీ ఈ టేబుల్ ని నేను బుక్ చేసుకున్నాను అని అంటూ ఉన్నాడు. అక్క మనం ఇంటికి వెళ్ళి తిందాం రా అక్క అని యాండ్రన్ అంటూ ఉంటే, లేదు నేను ఇక్కడే తింటాను, రే ఏంటి అలా చూస్తున్నావు, ఇంకా బయలుదేరు అని అంటూ ఉంటే, లేదు నేను తినకుండా ఇక్కడ నుండి వెళ్ళను అని అతను అంటూ ఉన్నాడు. కావాలంటే నేను తినేసి వెళ్ళిపోయాక మీరు ఈ టేబుల్లో కూర్చోవచ్చు, హే వీడి సంగతి ఏంటో చూడండి అని చెప్పగానే పని పిల్ల అతని దగ్గరికి వచ్చి, బాబు ఈ డబ్బులు తీసుకుని బయటకు వెళ్ళిపోతావా, ఏంటి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలా, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను అని అతను అంటూ ఉంటే, ఏయ్ ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు అని అతన్ని బెదిరిస్తూ ఉన్నారు. పాపం అతను ఏం తప్పు చేశాడు అనేసి ఇంకొక అమ్మాయి వస్తూ ఉంది. రే ఎవర్రా ఈ అమ్మాయి అని అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి డ్రెస్ ని చూస్తుంటే మీకు అర్థం కావడం లేదా, తను షా రాజ్యానికి చెందిన యువరాణి, తన పేరు తారా, తను కూడా ఈ మ్యాజికల్ అకాడమీలో చదువుకోవడానికి వచ్చినట్టు ఉంది అని అంటూ ఉన్నారు. మీ నాన్న ఒక మినిస్టర్ అయి ఉండి నువ్వు ఇలా బిహేవ్ చేయడానికి సిగ్గు లేదా అని తారా అంటూ ఉంటే, ఏమన్నావే అనేసి ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. ఏదో గొడవ జరుగుతున్నట్టు ఉందే అనేసి, మీకేం కాలేదు కదా, మీరు చాలా బాగా ఫైట్ చేశారు అని యూలియన్ అంటూ ఉంటే, ఏంటి ఎట్టకారమ్మా, ఓ నాకు మీ బాధ అర్థమైంది, నేను మీ ఫైట్ చూసి టిప్ ఇవ్వాలి కదా, ఇంతకీ నేను ఎవరికి టిప్ ఇవ్వాలి అని యూలియన్ అమాయకంగా అడుగుతూ ఉంటే, ఏంటి నన్ను చూసి సర్కస్ చేసుకునే అమ్మాయిలాగా కనిపిస్తున్నానా అని అడుగుతూ ఉంటే, అలా అయితే మీరు డబ్బుల కోసం సర్కస్ చేయడం లేదా అని హీరోయిన్ అంటూ ఉంది. యువరాణి మీరు చేసిన హెల్ప్ కి చాలా చాలా థ్యాంక్స్, ఇట్స్ ఓకే పర్లేదు అని అంటూ ఉంటే, లేదు నేను ఒక బుక్ లో చదివాను, మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే మనం వాళ్ళకి రెట్టింపుగా సహాయాన్ని అందించాలంట. బాబు అదంతా ఏం అవసరం లేదు, నువ్వు ముందు బయలుదేరు అని అంటూ ఉంటే, నేనేది ఫ్రీగా తీసుకోను అని అంటూ ఉన్నాడు. ఇలా చూడు, నువ్వు నా కోసం ఏమైనా చెయ్యాలి అని అనుకుంటున్నావా, అలా అయితే దయచేసి నాకు కాస్త దూరంగా ఉండు. ఏంటి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయావు, ఏం నాకు దూరంగా ఉండలేవా అని అడుగుతూ ఉంటే, లేదు నేను అలానే చేస్తానని అంటూ ఉన్నాడు. అయ్యయ్యో నా మంత్రాయుధం కనిపించడం లేదు, దాన్ని నువ్వే దొంగతనం చేశావు కదా అని అంటూ ఉంటే, నేనేం దాన్ని దొంగతనం చేయలేదు, చెక్ చేసి చూస్తే తెలిసిపోతుంది, హే వెళ్ళి తనని చెక్ చేయండి అని అంటూ ఉంటే, ఏంటి ఇక్కడ సౌండ్స్ ఏంటి అని మన హీరో అంటూ ఉన్నాడు. హే లీసన్ ఎలా ఉన్నావురా అని అంటూ ఉంటే, ఓ ఈ పిచ్చోడా అని హీరోయిన్ అనుకుంటూ ఉంది. హే బ్యూటీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, అవును నువ్వేదో కనిపించడం లేదు అని చెప్పావు కదా, అదేంటి అని లీసన్ అడుగుతూ ఉంటే, ఇక్కడ ఉన్న ఈ అమ్మాయే నా మంత్రాయుధాన్ని దొబ్బేసింది అని అంటూ ఉంది. ఏంటి నా ఊర్లో దొంగతనమా, నేను ఈ రాజ్యం యొక్క గార్డియన్ని, నేను ఇలాంటివి అస్సలు సహించలేను అని లీసన్ అంటూ ఉన్నాడు. అవును మీరు ఈ రాజ్యానికి గార్డియన్నా అని యూలియన్ అడుగుతూ ఉంటే, అవునే పొట్టిదానా దానికి ఇప్పుడేంటి అని లీసన్ అంటూ ఉంటే, వీడిని చూస్తుంటే ఒక దద్దమ్మలాగా అనిపిస్తున్నాడు, వీడిని యూజ్ చేసుకుని మన పనులన్నిటిని పూర్తి చేసుకోవాలి, హే నువ్వేం థింక్ చేస్తున్నావు అని లీసన్ అడుగుతూ ఉంటే, ఏం లేదు, సరే ఓకే నువ్వే కదా ఆ రోజు నన్ను ఇరికించావు, అది కూడా పోతే పోని పాపం అని వదిలేస్తున్నాను, కానీ నేను ఉంటున్న ఈ ఊర్లో నువ్వు దొంగతనం చేశావు అని లీసన్ అంటూ ఉంటే, నేనేం దొంగతనం చేయలేదు అని యూలియన్ అంటూ ఉంది. హే పొట్టిదనా అబద్ధం చెప్పకు, అరే నేను నిజంగానే దొంగతనం ఏం చేయలేదు, ఇలా చూడు నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పకూడదు, లేదు నేను నిజంగానే చెప్తున్నాను అని యూలియన్ అంటూ ఉంటే, రే చంగ్ ఈ పిల్లని ఎత్తుకొని రారా, అక్క నువ్వెందుకు లీసన్ దగ్గర ఆ అమ్మాయిని ఇరికించావు, అది చాలా తప్పక్క, వాడు ఆ అమ్మాయిని ఎంత టార్చర్ పెడతాడో నీకు తెలుసు కదా, అది ఆ పిల్ల తలరాత, మనం వెళ్దాం రా
అనేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అయ్యో దయచేసి నన్ను ఎవరైనా కాపాడండి, ఈ అబ్బాయి నన్ను కిడ్నాప్ చేస్తున్నాడని అరుస్తూ ఉంటే, ఇలా చూడు నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఎవ్వరూ రారు అని హీరో అంటూ ఉన్నాడు. ఏది ఏమైనా తను ఒక అమ్మాయి, తనని ఇలా చేయకూడదని అసిస్టెంట్ అంటూ ఉన్నాడు. నువ్వెలాగో అమ్మాయిగా పుట్టలేదు, లేకపోతే నిన్ను కూడా మన బాస్ బొంచిక్ బొంచిక్ చేసేసి ఉంటారు అని అసిస్టెంట్ అంటూ ఉన్నాడు. రే పిచ్చోడా, నన్నెందుకు కట్టేశావు, ఎందుకు కట్టేశానో నీకు తెలియదా బంగారం, కానీ నేను ఆ దొంగతనం చేయలేదు, నువ్వు దొంగతనం చేశావో లేదో నిన్ను ఒకసారి చెక్ చేస్తే తెలిసిపోతుంది అనేసి హీరో తన దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి.